సామాజిక పరివర్తనలు. క్యాస్ట్ ఇన్ ఇండియా గ్రంథకర్త జె.హెచ్. హట్టన్. బాహ్య కులాలు ఇటువంటి నిమ్న అంతస్తు పొందడానికి కొంతవరకు జాతి, కొంతవరకు మతం, అలాగే కొద్దిమేర సామాజిక ఆచారం కారణాలయ్యాయి అని అన్నది ఎవరు? హట్టన్. బాహ్య కులాలు ఇటువంటి నిమ్న అంతస్తు పొందడానికి కొంతవరకు జాతి, కొంతవరకు మతం, అలాగే కొద్దిమేర సామాజిక ఆచారాలు కారణాలయ్యాయి అని అన్నది హట్టన్. ద అన్టచబుల్స్ 1948లో ఈ గ్రంథాన్ని రాశారు గ్రంథకర్త అంబేద్కర్. సామాజిక శాస్త్రవేత్త టి.కె. వుహాన్ ప్రకారం భక్తి ఉద్యమం ఎన్ని లక్షణాలు కలిగి ఉన్నది? 4 లక్షణాలు. టి.కె. వుహాన్ ప్రకారం భక్తి ఉద్యమం 4 లక్షణాలు కలిగి ఉన్నది. రాళ్లను పూజించడం ద్వారా దేవుణ్ణి కనుగొన్నట్లయితే నేను పర్వతాలనే పూజిస్తాను అని చెప్పినది కబీర్. రాళ్లను పూజించడం ద్వారా దేవుణ్ణి కనుగొన్నట్లయితే నేను పర్వతాలనే పూజిస్తాను అని చెప్పినది కబీర్. సత్యశోధక్ సమాజ్ను స్థాపించినది జ్యోతిరావు పూలే. సత్యశోధక్ సమాజ్ను స్థాపించినది జ్యోతిరావు పూలే. చెప్పులు కుట్టే కులంలోని తెలివైన పిల్లలకు సరైన పద్ధతిలో శిక్షణ ఇస్తే శంకరాచార్యునికి కూడా వెలుగులు చూపించగల మహాపండితులు కాగలరు అని అన్నది జ్యోతిరావు పూలే. చెప్పులు కుట్టే కులంలోని తెలివైన పిల్లలకు సరైన పద్ధతిలో శిక్షణ ఇస్తే శంకరాచార్యునికి కూడా వెలుగులు చూపించగల మహాపండితులు కాగలరు అని అన్నది జ్యోతిరావు పూలే. అనార్య దోష పరిహారక మండలిని స్థాపించినది గోపాల్ బాబా వాలంకర్. అనార్య దోష పరిహారక మండలిని స్థాపించినది గోపాల్ బాబా వాలంకర్. దళిత ఉద్యమానికి నాగపూర్లో డిప్రెస్డ్ ఇండియా అసోసియేషన్ పేరుతో సంస్థను ప్రారంభించినది ఎవరు? శివరాం జాంబా కాంబ్లే. శివరాం జాంబా కాంబ్లే దళిత ఉద్యమాన్ని నాగపూర్లో డిప్రెస్డ్ ఇండియా అసోసియేషన్ పేరుతో సంస్థను ప్రారంభించారు. సోమ్వంశీ మిత్ర అనే పత్రిక శివరాం జాంబా కాంబ్లే పూణే నుంచి ప్రారంభించారు. సోమ్వంశీ మిత్ర అనే పత్రికను శివరాం జాంబా కాంబ్లే పూణే నుంచి ప్రారంభించారు. 1906వ సంవత్సరంలో హైదరాబాద్లో దళిత ఉద్యమాన్ని భాగ్యారెడ్డి వర్మ జగన్ మిత్ర మండలి అనే సంస్థ ద్వారా ప్రారంభించారు. 1906వ సంవత్సరంలో హైదరాబాద్లో దళిత ఉద్యమాన్ని భాగ్యారెడ్డి వర్మ ఏ సంస్థ ద్వారా ప్రారంభించారు? జగన్ మిత్ర మండలి సంస్థ ద్వారా. జగన్ మిత్ర మండలి స్థాపకులు భాగ్యారెడ్డి వర్మ. ఆది హిందూ జాతీయోన్నతి సభ 1922లో ప్రారంభించినది రామస్వామి. ఆది హిందూ జాతీయోన్నతి సభ 1922లో రామస్వామి ప్రారంభించారు. 1919లో సౌత్ బరో కమిటీ ముందు హాజరై అణగారిన వర్గాల వారికి రాజకీయ వ్యవస్థలో ప్రత్యేక ప్రాతినిధ్యం ఉండాలని వాదించినది డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్. 1919లో సౌత్ బరో కమిటీ ముందు హాజరై అణగారిన వర్గాల వారికి రాజకీయ వ్యవస్థలో ప్రత్యేక ప్రాతినిధ్యం ఉండాలని వాదించినది అంబేద్కర్. ముక్ నాయక్ అనే పత్రికను స్థాపించినది అంబేద్కర్. ముక్ నాయక్ అనే పత్రికను అంబేద్కర్ స్థాపించారు. అంబేద్కర్ చేసిన ముఖ్యమైన పోరాటాలు మహాద్ నీటి పోరాటం, కాలారాం దేవాలయంలో సత్యాగ్రహం. అంబేద్కర్ స్థాపించిన పత్రికలు ముక్ నాయక్, బహిష్కృత భారత్, ప్రబుద్ధ భారత్, జనతా. అంబేద్కర్ స్థాపించిన పత్రికలు ముక్ నాయక్, బహిష్కృత భారత్, పరిశుద్ధ భారత్, జనతా. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అంబేద్కర్ ఏ సంవత్సరంలో స్థాపించారు? 1936. 1936వ సంవత్సరంలో ఇండిపెండెంట్ లేబర్ పార్టీని అంబేద్కర్ స్థాపించారు. షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ అనే పార్టీ 1942లో అంబేద్కర్ స్థాపించారు. షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ అనే పార్టీని 1942లో అంబేద్కర్ స్థాపించారు.
వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా అంబేద్కర్ ఏ సంవత్సరంలో ఎంపికయ్యారు? 1942లో వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా అంబేద్కర్ ఎంపికయ్యారు 1942 సంవత్సరంలో. పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ 1945లో అంబేద్కర్ దళితులకు ఉచిత విద్యావకాశాలు కల్పించడం కోసం ఏర్పాటు చేశారు. పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ 1945లో అంబేద్కర్ దళితులకు ఉచిత విద్యా అవకాశాలు కల్పించడం కోసం ఏర్పాటు చేశారు. అంబేద్కర్ నెహ్రూ మంత్రివర్గంలో ఏ శాఖ మంత్రిగా పనిచేశారు? అంబేద్కర్ నెహ్రూ మంత్రివర్గంలో ఏ శాఖ మంత్రిగా పనిచేశారు? న్యాయశాఖ మంత్రి. అంబేద్కర్ చనిపోయే ముందు బౌద్ధ మతం స్వీకరించి తన సామాజిక రాజకీయ ఉద్యమాన్ని మత ఉద్యమంగా కూడా మార్చేశారు అని అన్నది బమ్ఫీల్డ్. అంబేద్కర్ చనిపోయే ముందు బౌద్ధ మతం స్వీకరించి తన సామాజిక రాజకీయ ఉద్యమాన్ని మత ఉద్యమంగా మార్చేశారు అని అన్నది బమ్ఫీల్డ్. భీమ్సేన అనే ఉద్యమాన్ని ప్రారంభించినది బి. శ్యామ్ సుందర్. భీమ్సేన అనే ఉద్యమాన్ని ప్రారంభించినది బి. శ్యామ్ సుందర్. 1938లో స్టేట్ డిప్రెస్డ్ క్లాస్ అసోసియేషన్ను హైదరాబాద్లో వెంకట్రావు స్థాపించారు. 1938లో స్టేట్ డిప్రెస్డ్ క్లాస్ అసోసియేషన్ను హైదరాబాద్లో స్థాపించినది వెంకటరావు. 1957లో షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ ఏ పేరుతో మార్చినారు? రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా. 1957లో షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ ఏ పేరుతో మార్చారు? రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా. 1981 డిసెంబర్ దళిత శోషిత సమాజ్ సంఘర్షణ సమితి పేరులో సంస్థను ప్రారంభించినది ఎవరు? కాన్షీరాం. కాన్షీరాం 1981 డిసెంబర్లో దళిత శోషిత సమాజ్ సంఘర్షణ సమితి పేరుతో సంస్థను ప్రారంభించారు. బహుజన సమాజ్ పార్టీ బిఎస్పి. బహుజన సమాజ్ పార్టీ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1983 ఏప్రిల్. 1983 ఏప్రిల్లో బహుజన సమాజ్ పార్టీని ఏర్పాటు చేశారు. భారతదేశంలో వెనుకబడిన తరగతుల ఉద్యమాలను ఎంఎస్ఏ రావ్ 1979 సంవత్సరంలో ఎన్ని విధాలుగా వర్గీకరించారు? 4 విధాలుగా వర్గీకరించారు. భారతదేశంలో వెనుకబడిన తరగతుల ఉద్యమాలను ఎంఎస్ఏ రావు గారు 4 రకాలుగా వర్గీకరించారు. మొట్టమొదటి వెనుకబడిన తరగతుల కమిషన్ 1953 జనవరి 29న కాకాసాహెబ్ కాలేల్కర్ అధ్యక్షతన నియమించారు. మొట్టమొదటి వెనుకబడిన తరగతుల కమిషన్ 1953 జనవరి 29న కాకాసాహెబ్ కాలేల్కర్ అధ్యక్షతన నియమించారు. కాకాసాహెబ్ కాలేల్కర్ కమిటీ తన నివేదిక 1955 మార్చి 30న సమర్పించింది. 1955 మార్చి 30న కాకాసాహెబ్ కాలేల్కర్ కమిటీ తన నివేదిక సమర్పించింది. మండల్ కమిషన్ ఏ ప్రభుత్వ హయాంలో నియమించారు? మండల్ కమిషన్ను జనతా ప్రభుత్వం హయాంలో నియమించారు. ద్వితీయ వెనుకబడిన తరగతుల కమిషన్ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరి అధ్యక్షతన నియమించారు? రెండవ వెనుకబడిన తరగతుల కమిషన్ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరి అధ్యక్షతన నియమించారు? బిపి మండల్. మొదటిది కాకాసాహెబ్ కాలేల్కర్, రెండోది బిపి మండల్ అధ్యక్షతన నియమించారు. మండల్ కమిషన్ ఏ సంవత్సరంలో నియమించారు? 1978. 1978లో మండల్ కమిషన్ నియమించారు. తమ అణిచివేతకు వ్యతిరేకంగా కేవలం స్త్రీలు మాత్రమే తీసుకునే రాజకీయ చర్యగా ఫెమినిజం అని అన్నది ఎవరు? మోర్.
తమ అణిచివేతకు వ్యతిరేకంగా కేవలం స్త్రీలు మాత్రమే తీసుకునే రాజకీయ చర్యగా ఫెమినిజాన్ని పేర్కొన్నారు. సమాజంలో స్త్రీల యొక్క స్థితిని మార్చే ఒక సామాజిక ఉద్యమంగా ఫెమినిజాన్ని అని అన్నది ఆలివ్ బాంక్సు. సమాజంలో స్త్రీల యొక్క స్థితిని మార్చే ఒక సామాజిక ఉద్యమంగా ఫెమినిజాన్ని పేర్కొన్నది ఆలివ్ బాంక్సు. RAWA రవా అంటే ఏమిటి? రెవల్యూషనరీ అసోసియేషన్ ఆఫ్ ఉమెన్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. రెవల్యూషనరీ అసోసియేషన్ ఆఫ్ ఉమెన్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అంతర్జాతీయ స్త్రీ దినంగా ఏ సంవత్సరం నుండి పాటిస్తున్నారు? అది ఏ రోజున? 1918 మార్చి 8న అంతర్జాతీయ స్త్రీ దినం పాటిస్తున్నారు. సమాజంలో ముఖ్యమైన సంస్థలు అంటే కుటుంబం, మతం, ప్రచార సాధనాలు, చట్టం మొదలైనవి పితృస్వామ్య విధాన నిర్మాణానికి మూల స్తంభాల వంటివి అని అన్నది ఎవరు? సిల్వియా వాల్బీ. సమాజంలో ముఖ్యమైన సంస్థలు అంటే కుటుంబం, మతం, ప్రచార సాధనాలు, చట్టం మొదలైనవి పితృస్వామ్య విధాన నిర్మాణానికి మూల స్తంభాల వంటివి అని అన్నది సిల్వియా వాల్బీ. మహేంద్ర తికాయత్ రైతు ఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగింది? మహేంద్ర తికాయత్ రైతు ఉద్యమం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. గోండులతో కొంతవరకు సమాన స్థాయిని కలిగి ఉన్న తెగ నాయిక్ పోడ్. గోండుల ఆత్మగౌరవ ఉద్యమాన్ని ప్రారంభించిన వారు లాల్ శ్యామ్ షా. గోండుల ఆత్మగౌరవ ఉద్యమాన్ని లాల్ శ్యామ్ షా ప్రారంభించారు. 1922-24 సంవత్సరంలో సాయుధ పోరాటం చేశారు. బ్రిటిష్ వారిని దేశం నుంచి పొమ్మని సవాల్ చేస్తూ రాజకీయ స్పృహతో ఆంధ్రాలో జరిగిన మొదటి తిరుగుబాటు మన్యం తిరుగుబాటు. 1922-24 సంవత్సరంలో సాయుధ పోరాటం చేసి బ్రిటిష్ వారిని దేశం విడిచిపొమ్మని సవాల్ చేస్తూ రాజకీయ స్పృహతో ఆంధ్రాలో జరిగిన మొదటి తిరుగుబాటు మన్యం తిరుగుబాటు. వర్లీ తిరుగుబాటు 1945-46లో ఏ రాష్ట్రంలో జరిగింది? మహారాష్ట్రలో వర్లీ తిరుగుబాటు 1945-46 సంవత్సరాల మధ్య జరిగింది. 1820 సంవత్సరంలో హాజాతీ తిరుగుబాటు ఎవరికి వ్యతిరేకంగా జరిగింది? షావుకార్లు బ్రిటిష్ పాలకులపై 1820 సంవత్సరంలో హాజాతీ తిరుగుబాటు జరిగింది. తానా భగత్ ఉద్యమం స్థాపకుడు జాత్రా భగత్. తానా భగత్ ఉద్యమ స్థాపకుడు జాత్రా భగత్. దేశమంతటా వందలాది నక్సల్బరీలు రగులుకుంటున్నాయి. నక్సల్బరీ మరణించలేదు, నక్సల్బరీకి మరణం లేదు అని అన్నది చారు మజుందార్. ది సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ సంస్థ స్థాపించిన వారు త్యాగరాజ్. టిఎం నాయర్ మరియు త్యాగరాజన్ ది సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ను స్థాపించారు. సామాజిక శాస్త్రవేత్త అయిన గెయిల్ ఓమ్వెట్ మహిళా ఉద్యమాలను ఎన్ని రకాలుగా వర్గీకరించడం జరిగింది? 2 రకాలుగా. సామాజిక శాస్త్రవేత్త అయిన గెయిల్ ఓమ్వెట్ మహిళా ఉద్యమాలను 2 రకాలుగా వర్గీకరించారు. ఆత్మగౌరవ ఉద్యమం ప్రారంభించినది ఈవి రామస్వామి నాయకర్ ఆత్మగౌరవ ఉద్యమం ప్రారంభించారు.